నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. ఉమ్. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర వచ్చి పోతాయి. ఉమ్. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. ఉమ్. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. Right. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. ఉమ్. అంటే Right. కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా ఉమ్. నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రావు ఉంటాడు, తృతీయంలో కేతు కేతు ఉంటాడు, కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి గ్రహస్థితి ఉంటుంది. రైట్. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఉంటుంది Right. ఇంచుమించుగా, అంటే రాహుకేతులకు సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోదాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. మోదీ. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని. అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓవైసీ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే. నేను అలా ప్రెస్టీజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, అనేది ఎక్కువ ఉంటాయి. రైట్. అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎవరు గెలుస్తారు? అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది. అది ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందండి అవి. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. ఇక ధనుసు రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ ఏడాది చాలా బాగుండే రాశుల్లో ధనురాశి కూడా ఒకటి. సో ముఖ్యంగా వీరికి ఎప్పుడూ లేనంత విధంగా అంటే కొత్త అవకాశాలు అవంతట అవే వీళ్ళు తలుపు తట్టడం అనేది కూడా జరుగుతుంది. అయితే వాటిని ఏంటంటే మనకి ఒక సామెత ఉంది, దురదృష్ట దేవత తలుపు తీసేదాకా కొడుతూనే ఉంటుంది, అదృష్ట దేవత ఒకసారే కొడుతుంది అని. అలా కొట్టినప్పుడు ఉపయోగించుకోవటమే మరి గొప్పవారి లక్షణం. సో అలా ఈ ఏడాది ధనుర్రాశి వాళ్ళు అందుకు సంసిద్ధులుగా ఉండటం అనేది చాలా చెప్పుకోదగిన సూచన. అంటే వీళ్ళకి ఎలాంటి అవకాశాలు వచ్చినా అలాంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేది కూడా ఈ ధనుర్రాశి వారికి ఎక్కువ కనిపించడం అనేది ఉంది. తర్వాత ఎవరైతే ఈ ధనుర్రాశిలో అంటే ఏదైనప్పటికీ కూడా అంటే రచనా రంగంలో ఉన్న వాళ్ళకి రచనా రంగం, తర్వాత క్రీడా రంగంలో ఉంటే క్రీడా రంగం, తర్వాత ఇలా ఆధ్యాత్మిక రంగాల్లో ఉంటే ఆధ్యాత్మిక రంగం, అలా ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో వీరు లబ్ధ ప్రతిష్ఠులు అవడానికి కూడా ఈ ఏడాది ఎక్కువ అవకాశం ఉంటుంది. కొత్త పదవులు బిరుదులు వీళ్ళని వరించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా జాగ్రత్త పడాల్సిందల్లా ఏంటంటే వీరికి ఏమైనా సరే దీర్ఘకాలిక రోగాలు అంటే వ్యక్తిగతంగా అంటే మధుమేహం కానీ రక్తపోటు కానీ ఇలా దీర్ఘకాలిక రోగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే వీరికి ఇందాక చెప్పుకున్నాం రకరకాల అవకాశాలు చుట్టుముడతాయి, వీళ్ళు దాంట్లో నిమగ్నమైపోతారు. సో దానివల్ల ఏమవుతుంది, విరామం లేకుండా పనిచేయడం అనేది ఉంటుంది. సో విరామం లేకుండా పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఈ దీర్ఘకాలిక రోగాలు నియంత్రణ ఉండవు. కనుక ఎప్పటికప్పుడు ఎంతో కొంత మనం విరామం తీసుకుంటూ పనిచేస్తూ ముందుకెళ్తే కనుక ఎలాంటి ఉపద్రవం లేదు.
తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు గురుడు పంచమంలో ఉన్నా షష్టమంలో ఉన్నా కూడా మేలు చేయడం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా వీరికి ఏమి ఇబ్బంది కనపట్లేదు. అంటే ఎప్పుడు ఎలాంటి వ్యాధి వచ్చినా ఓకే తొందరగానే బయటపడతారు. ఉమ్. కానీ ఆ రూపేణా ఎంతో కొంత ఖర్చు అవడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఎన్నో కాలం అంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క చిరకాల స్వప్నం అనేది ఉంటుంది. ఉమ్. అంటే నాకు నటించడం ఇష్టం అనుకోండి. అందుకు తగిన అవకాశం ఈ ఏడాది లభిస్తుంది. Right. నేను ఎప్పుడో ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకోండి. దానికి సంబంధించిన ప్రణాళిక ఈ ఏడాది సిద్ధమవుతుంది. Yeah. సో అంటే ఎవరెవరో ఏ వారికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా! చిరకాల వాంఛ తీరుతుంది. రైట్. ఈ ఏడాది చిరకాల వాంఛ తీరే వాటిల్లో ధనుర్రాశి ఒకటి. సో అందుకని ధనుర్రాశి వారికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా విరామం తగినంత తీసుకుంటూ ఉండటం, ఆహారం అనేది సమయానికి తీసుకుంటూ ఉంటాం. సో ఈ రెండు కూడా వీరు జాగ్రత్త తీసుకుంటే ఈ ఏడాది వీళ్ళది కూడా అద్భుతమైన కాలం అనే చెప్పాల్సి ఉంటుంది. సో అయినప్పటికీ కూడా అంటే ఇలాంటి ఆహార పానీయాలు ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా ఉండడానికి కానీ లేదా ఈ అవకాశాల్లో మరింత వీరి యొక్క సామర్థ్యం మెరుగుపరచుకోవడానికి కానీ వీరు ఈ ఏడాది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించారు. సో సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం అనేది నిత్యం చదువుకోవటం మంచిది. ఒకవేళ అలా చదువుకోలేకపోతే ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమః ఇది నిత్యం అక్కడ నమః పెట్టినా పర్వాలేదు, స్వాహ పెట్టినా పర్వాలేదు, రెండిట్లో ఏది పెట్టినా వర్కౌట్ అవుతుంది. Right. సో అలా జపించడం వల్ల కూడా వీరికి ఎక్కువ మేలు జరగడం అనేది ఉంటుంది. ఈ ఏదైతే ధనురాశి వారు ఉన్నారో వీరికి మళ్ళీ కొంతవరకు ఇబ్బందులు ఏంటంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య మాత్రం కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ముఖ్యంగా ఏ రూపంగా రావచ్చు అంటే కనుక తమ యొక్క కోరికల్ని వీళ్ళు పట్టించుకోకుండా బయటకు ఎక్కువ వెళ్ళిపోతున్నారు, లేదా బయట వ్యక్తులతో ఎక్కువ కాలం గడుపుతున్నారు, లేదా ఇవాళ ఉండే ఏదైతే ఉందో మనకి అస్తమానం ఫోన్ చూసుకుంటున్నారు. ఇలాంటివి ఏవైతే చిన్న చిన్న చిటపటలు ఉంటాయో ఆ చిటపటలన్నిటినీ కూడా ఈ ఏడాది కూడా వీళ్ళ ఇంట్లో కొద్దిగా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ధనుర్రాశిలో జన్మించి ఇంట్లో ఎవరైనా సరే శుభకార్యాల కోసం వేచి ఉంటే ఆడపిల్లలు అనుకోండి మగపిల్లలు అనుకోండి ఆ శుభకార్యాలు ఏడాది పూర్తి చేస్తారు. ఆ శుభకార్యాలు. సో అందుకని ఖచ్చితంగా ధనుర్రాశి వారికి అంటే వారి వ్యక్తిగత అభివృద్ధితో పాటు ఇంట్లో కళ్యాణం కోసం వేచి ఉండి ఆ రకమైన బాధ్యతను కూడా నిర్వహించగలుగుతారు సక్రమంగా. కనుక ఆ రకంగా కూడా వీరికి ప్లస్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ధనుర్రాశిలో పుట్టి ఎవరైనా సరే మరి చతుర్థంలో రాహు అనేవాడు ఉన్నాడు కాబట్టి అక్కడ మటుకు కొంత విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉంది. కానీ కొత్తగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి లాభం ఉంది. ఆల్రెడీ అక్కడే ఉండే వాళ్ళకి లాభం లేదు. సో అంటే ఒక్కోసారి వీసా గడువు పూర్తి అయిపోవటం, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేయాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి మటుకు మళ్ళీ ఈ ఏడాది ధనుర్రాశికి ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. సో అందుకని మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అయితే కనుక వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఇంపార్టెంట్ ఇస్తూ ముందుకెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి వారికి అని చెప్తున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని విశేషంగా చేసుకుంటూ ఈ సంవత్సరాన్ని వీళ్ళు చాలా ప్రశాంతవంతంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.